ప్రోపగండా సినిమాలు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయని ముందుగా నోటిఫై చేస్తాయి ప్రోపగండా సినిమాలు. సరే, దీని మీనింగ్ ఏంటా అని గూగుల్ సెర్చ్ అడిగితే ఫిల్మ్స్ దట్ స్ప్రెడ్ అండ్ ప్రమోట్ సెర్టైన్ ఐడియాస్ దట్ ఆర్ యూజువల్లీ రిలీజియస్, పొలిటికల్ ఆర్ కల్చరల్ ఇన్ నేచర్ అని ఏదేదో చెప్పింది. మన భాషలో చెప్పాలంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ విషయాన్ని ప్రచారం చేసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. కోయిద్లానే ఇవి కూడా 3 వేస్లో విజృంభించాయండోయ్. ఫస్ట్ 1977 to 1989 మధ్యలో సీనియర్ ఎన్టీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగింది. ఫస్ట్ వేవ్లో సీనియర్ ఎన్టీఆర్ ఇంకా సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు పెద్ద మాస్ హీరోల మధ్య జరిగింది. అప్పటికే సీఎం సీట్లో ఉన్న అన్నగారిపై అపోజిషన్ పార్టీలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్. తర్వాత వచ్చింది సెకండ్ వేవ్. ఇది 2019 to 2020 మధ్యలో జరిగింది. ఇదే ద బయోపిక్ వార్ లేదా టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అని కూడా అనవచ్చు. ఇందులో పరలోకంలో ఉన్న పార్టీ పెద్దలు, పార్టీ స్థాపకులు జీవిత చరిత్రలను సినిమాలుగా తీసి జనాల సెంటిమెంట్తో కొట్టి సక్సెస్ కూడా అయ్యారు ఇంటెలిజెంట్ ఫెలోస్. ఇక 2023లో పెరిగి పెద్దతో అవుతూ వస్తున్న ఈ థర్డ్ వేవ్లో ఆర్జీవీ వర్సెస్ హిస్ కౌంటర్ ఫిలిమ్స్. వైఎస్ఆర్సీపీ తరపున వచ్చిన ఆర్జీవీ తీసిన ప్రోపగండా సినిమాలు, అలాగే వాటికి ఆపోజిట్లో వచ్చిన టీడీపీ ఫేవర్ సినిమాలు, ఇలా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అన్ని టైమ్ లైన్స్లో వచ్చిన మూవీస్ ఏంటి, ఎవరి మధ్య వచ్చాయి అన్న విషయం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఆ సినిమాలు ఏంటి, ఎందుకు తీశారు, ఆ మూవీస్ తీయడం వల్ల వాళ్ళకి ఏం లాభం కలిగింది అన్న విషయం తెలుసుకుందాం ఈ వీడియోలో. స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్. వీడియోలో ఉన్న డేట్స్ని ఇగ్నోర్ చేసి ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకోండి. ఇక స్టార్ట్ చేద్దామా? సినిమా, పాలిటిక్స్ ఈ రెండు వేరువేరు దారులు. వీటిలో ఒకదానికొకటి సంబంధం ఉండదు. సినిమా అనేది ఒక బిజినెస్, అలాగే పాలిటిక్స్ ఒక సర్వీస్. సినిమాకు కావాల్సింది ఆడియన్స్, అలాగే పాలిటిక్స్లో పొలిటీషియన్స్కు కావాల్సింది ఓటర్స్. ఇలా ఎవరి వేలో వారు ఉన్న టైం అది. అదే టైంలో 1997 అప్పటికి హీరోలా కాకుండా ఒక దైవంగా కీర్తించబడుతున్న ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టాలని చూస్తున్న రోజులవి. ఆంధ్ర, తమిళనాడు నుండి విడిపోయి 25 సంవత్సరాలు అయిపోవచ్చింది. 25 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పార్టీని పెట్టడానికి ఎన్టీఆర్ సినిమాను ఒక ఆయుధంగా వాడుకోవాలి అనుకున్నారు. అందుకు ఫస్ట్ టైం అప్పటికి పిఎం ఇందిరాగాంధీ గారి అబ్బాయి రాజీవ్ గాంధీపై సెటారికల్గా యమగోళ అనే సినిమాలో ఎన్టీఆర్ ఒక సీన్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు 1982లో టీడీపీని స్థాపించారు. అదే సంవత్సరం ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూపిస్తూ, ప్రశ్నిస్తూ నా దేశం అనే సినిమా తీశారు. ఈ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. ఈ సాంగ్ కూడా ఈ సినిమాలోదే. ఇదే టాలీవుడ్లో వచ్చిన ఫస్ట్ ప్రోపగండా మూవీ. ఎన్టీఆర్ని ఫాలో అవుతూ కృష్ణ గారు కూడా ఈనాడు సినిమాలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూపిస్తూ, ప్రశ్నిస్తూ తీశారు. ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తర్వాతి సంవత్సరం అన్నగారు సీఎం అయ్యారు, అంటే 1983లో. 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. రాజీవ్ గాంధీ పీఎం అయ్యారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీలో జాయిన్ అయిన కృష్ణ గారికి ఎన్టీఆర్ గారిపై వ్యతిరేకంగా సినిమాలు తీయమని ఆదేశించారు. అదే సంవత్సరం కృష్ణ గారికి 48 లక్షల ఖరీదు గల 9.5 ఎకరాల భూమిని 80,000 రూపాయలకు సినీ పరిశ్రమ కృషి కోసమని ఇచ్చారు. ఆ ల్యాండ్లో పద్మాలయ స్టూడియో స్టార్ట్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. తర్వాత సూపర్ స్టార్ సీనియర్ ఎన్టీఆర్పై మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. ఆ మూవీస్ ఏంటో చూద్దాం. ఒక చిన్న పాయింట్. అప్పట్లో ఎన్టీఆర్ గారు ప్రతి మీటింగ్లో తరచుగా చెప్పే మాట, నా దగ్గర ఏముంది బూడిద. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే? ఆ మూవీస్ ఏంటో చూద్దాం. 1987లో నా పిలిపే ప్రపంచం అనే సినిమా తీశారు. ఇందులో ఎన్టీఆర్ పోలిన పాత్రను కోదండ రామయ్య అనే పాత్రను కైకల సత్యనారాయణ పోషించారు. 1987లో అదే సంవత్సరం మండలాధీశుడు అనే చిత్రంలో ఎన్టీఆర్ పోలిన పాత్రను కోటా శ్రీనివాసరావు నటించారు. 1989లో సాహసమే నా ఊపిరి అని ఒక సినిమా చేశారు కృష్ణ గారు. ఈ సినిమాలో సింహపూరి సుధాకర్ అనే ఒక కత్తునటుడు ఎన్టీఆర్ పోలిన పాత్రను చేశారు. అదే సంవత్సరం గండిపేట రహస్యం అనే సినిమాలో ఎన్టీఆర్ పోలిన పాత్రను 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పోషించారు. ఈ 5 సినిమాలలో 4 సినిమాలు కృష్ణ గారు హీరోగా చేశారు. గండిపేట రహస్యం మూవీకి మాత్రం వాళ్ళ స్టెప్స్ అండ్ నరేష్ గారు హీరోగా చేశారు. ఈ సినిమాల మీద ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించలేదు. ఎందుకంటే ఈ సినిమాల మీద స్పందిస్తే పబ్లిసిటీ పెరుగుతుందని. ఈ సినిమాలు జనాలపై ప్రభావం చూపించమని మీరు అనుకోవచ్చు. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. దీనికి క్రెడిట్స్ ఈ ప్రోపగండా సినిమాలు కూడా ఎంతో కొంత ఉందన్నది వాస్తవం. నెక్స్ట్ ద బయోపిక్ వార్ 2019 to 20. 2018లో రిలీజ్ అయిన మహానటి మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో మీ అందరికీ తెలుసు.
ఇది సావిత్రి గారి బయోపిక్. అదే అదే త్రోవలో వచ్చిన ఎన్టీఆర్ వైఎస్ఆర్ బయోపిక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మూవీస్ ఫిలిం మేకింగ్ బాగున్నా స్టోరీ మొత్తం వన్ సైడెడ్గా ఉండడం, క్యాస్టింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల సినిమా మిస్ఫైర్ అయింది. అదే టైంలో రిలీజ్ అయిన యాత్ర వైఎస్ఆర్ గారి బయోపిక్గా వచ్చి మేకింగ్లో టేకింగ్లో స్టాండర్డ్స్ ఉండడంతో మూవీ సూపర్ హిట్ అయింది. ఈ బయోపిక్ వారిలో ఖాళీగా ఉన్న డైరెక్టర్ ఆర్జీవి ఎంటర్ అయ్యారు. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మూవీస్ చూసి ఆ కథకు కంటిన్యూషన్గా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక మూవీ తీశారు. ఈ మూవీ యావరేజ్గా ఆడిన ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలు కూడా ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించాయి అనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోయి జగన్ మావయ్య సీఎం అయ్యారు. నెక్స్ట్ ఆర్జీవి ఈజ్ కౌంటర్ ఫిలిమ్స్. మావయ్య సీఎంగా ఉండడంతో డైరెక్టర్ ఆర్జీవి రెచ్చిపోయి తనకు నచ్చిన సినిమాను తనకు నచ్చినట్టు తీసి జనాల మీద వదలడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన సినిమాల్లో ఫస్ట్ది అమ్మరాజ్యంలో కడప బెడ్లో. ఇది 2019లో రిలీజ్ అయింది. తర్వాత 2020లో ఆర్జీవీస్ పవర్ స్టార్. తర్వాత 2023లో ఆర్జీవీస్ వ్యూహం. అప్పుడే 2019లో యాత్ర సినిమా తీసిన డైరెక్టర్ మహి వి రాఘవరెడ్డి 2024లో యాత్ర 2 అంటూ మరో యాత్ర చేశారు. యాత్ర 2 జనాలు ఆకట్టుకోవడంతో ఫెయిల్ అయింది. కానీ అతను చేసిన యాత్రకు ప్రసన్నమైన ప్రభుత్వం డైరెక్టర్కు మదనపల్లి దగ్గరున్న హాస్లీ హిల్స్లో 2 ఎకరాల కాస్ట్లీ ల్యాండ్ను ఫ్రీగా ఇచ్చింది. ఆర్జీవికి ఏం లాభం కలిగిందో తెలియదు, కానీ ఇప్పటికే 6 డజన్ సినిమాలు అనౌన్స్ చేశారు. మరి టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారా? ఉండరు కదా. రాజధాని ఫైల్స్ అని కాశ్మీర్ ఫైల్స్ రేంజ్లో కాకపోయినా వాళ్ళ రేంజ్కి తగ్గట్టు అమరావతి ప్రజలు గడుపుతున్న కష్టాలపై ఒక సినిమా చూపించారు. బాబాయ్ అని వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి బయోపిక్ ఒకటి తీశారు. ఒక సెన్సిటివ్ టాపిక్ కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉన్నారు. ఏ మాటకా మాట వివేకం బాబాయ్ మూవీ మాత్రం కొంచెం రియలిస్టిక్గా ఉందని చెప్పాలి. మీరు ఎలాగో వీడియో బాగుందని కామెంట్ పెట్టరు కాబట్టి కనీసం ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. అదే ఫింగర్తో ఈ సినిమాలలో మీకు ఏ సినిమా నచ్చిందో కూడా చెప్పండి. సేమ్ అదే ఫింగర్తో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్, మీ ఇష్టం. మీ ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం? నా వారి కోసం. నా అంటే మీ బంధువులా? ఈ త్రిలింగి దీవిలో ఉన్న ప్రతి రక్తపోటు ఉన్నవారే. అందరూ మీ వాళ్ళే అయినప్పుడు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం చేయడం అన్యాయం కాదా? ఎవరు ఉన్నవారు, ఎవరు లేనివారు, ఎన్నో భోగాలను పెంచగల ఐశ్వర్య సంపన్నులమైంది పేద ప్రజల కోసం శ్రమం చర్చించి సుఖ సంతోషాలను నిధించడమే ఉన్నవారు ఎలా అవుతాం? కానీ అటువంటిప్పుడు ఉన్నవారి కోసం ఎలా పాకులాడతాం? లేని వారి కోసం పాకులాడేవారైతే ఆ లేని వాళ్ళని ఎందుకు తీర్చారు? అందరికీ అన్ని చేస్తాం, కొందరికి కొన్ని చేస్తాం. రైతులకు భూమి శిస్తు రద్దు చేస్తాం, విద్యార్థులకు కాలేజీ స్కూల్ ఫీజులు రద్దు చేస్తాం. అసలు 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 విద్యార్థులకు పరీక్షలే లేకుండా చేసేస్తాం. అన్నం పెట్టిస్తాం, గుడ్డలిప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఎన్నో 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 చేసేస్తాం. మాలా ఎండకు ఎండగలరా, వానకు తడవగలరా, పూటకు 1000 అబద్ధాలు ఆడగలరా, అసాధ్యపు వాగ్దానాలు చెయ్యగలరా? ఇంట్లో ఒక మాదిరిగా, బయట ఒక మాదిరిగా, పబ్లిక్ మీటింగ్ లో మరో విధంగా మాట్లాడగలరా? అంతటి నటనా చాతుర్యము మీకున్నదా? మీ సమ్మతి అసమ్మతి ఎవరికి కావాలి? ప్రజలు నా వాళ్ళు. నా చెప్పును నిలబెట్టి నా ఓట్లేసి గెలిపిస్తారు. పాఠాలు నేర్చుకునే ముందు మనం ఏం చేయాలి? దైవపాత్ర చేయాలి. మన దైవం ఎవరు? బూడిద భీమారావు గారు. ఆయన్ని మనం గౌరవంగా ఏమని పిలుస్తాం? అన్నగారు అన్నగారు అని పిలుస్తాం. అన్నగారు ఎవరు? అవతార పురుషుడు. మనకి చేతులున్నది ఎందుకు? అన్నగారు ముఖ్యేందుకు? మనకి నోరున్నది ఎందుకు? అన్న బదులు చేసేందుకు. హరే బూడిద హరే అన్న బూడిద అన్న హరే హరే. హరే బూడిద హరే అన్న బూడిద అన్న హరే హరే. जय श्री कृष्ण। मैडम वो अपने अपोनेंट है। రాజశేఖర, నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. ఈసారి నా ఓటు నీకే, నీ పార్టీకి కాదు. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు, 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 చంపేస్తాడు బాబు. ఓకే, సెకండ్ అండి. నాకు తెలుసు. ఊరికే రాస్తా.
పప్పు లాంటి అబ్బాయి శుద్ధ పప్పు చిన్నారి బాధ నేను పడుతున్నా చెప్పుకోలేకున్నా బాబు రాని బాబు రాని జగన నా ముందు వాడు పిల్ల పిత్రేగాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? కానీ ఒక్క స్పీచ్ కూడా వర్కౌట్ అవ్వదు. అయినా ఒక్క సీట్ ఏంట్రా? ఒకసారి నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా, నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేక నా తమ్ముడుగానా? అంటే అది రామ్ ఆ మీటింగ్లకి లక్షల్లో జనాలేంటి, ఏం మాట్లాడి కూడా సీఎం అని కేకలేంటి, మాట్లాడితే చప్పట్లు, జుట్టెగరేస్తే ఏలలు, మేసం తిప్పితే గోలలు. అబ్బా ఇదంతా చూసి అదైపోతావు ఇదైపోతావు అని చివరికి ఏమీ కాకుండా ఇలా మిగిలిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఒకడు సంకల్పంతో గెలిచాడు. దేశాన్ని ప్రోగ్రెస్ పార్టీని శాసించిన మేడం, 40 ఏళ్ల రాజకీయ చాణక్యుడు చంద్రబాబు బతికుండి కూడా తమతో పాటు తమ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు. కానీ నువ్వు భౌతికంగా లేకపోయినా నీ కొడుకుని సమర్థుడైన నాయకుడిగా గెలిపించుకున్నావయ్యా. రాజశేఖర, నువ్వు గెలిచావయ్యా, నువ్వే గెలిచావయ్యా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తా. కొత్తగా వస్తుందండి, ఎన్ని మాట్లాడాలి నమ్మకన్నాను. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఇచ్చండి సార్, బెయిల్ ఇచ్చండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. ఇది 5th అండి, అయిపోయింది 5th. 6th అండి. మీకోసం ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ అడ్డుంది పెద్ద నీడ. ఇంతకంటే పెద్ద నీడల్నే. చూడు, నీకు కావలసిన సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ నేను చూసుకుంటాను. నువ్వేం చేయాలనుకున్నావో చేసేయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వేం చేయాలనుకున్నావో చేయి. నేను సీఎం అవ్వాలి, అంతే. Выиграете в следующий раз. సార్, పూణే నుంచి ఫోన్ వచ్చింది సార్. Опять она. Сколько раз я должна вам сказать не разговаривать с ней? నేను కాదు కదా ఫోన్ చేసింది. అసలు ఏంద్రా వీడియో? అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు? నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది దానివల్ల. ఏది నిజాలు చెప్పరా మీరు? ఇది కూడా వీడియో తీసి పెడతా చూడు. చెప్పు. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు. నా 48 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను, కానీ వీడెవడరా? ఈ ఒక్క వీడియో చాలరా మన పార్టీ పోయి బై ఎలక్షన్ రావడానికి.